ఇక కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లో వర్ష నీరు ఇళ్లలోకి చేరుతోంది. మరోవైపు జలాశయాలకు వరద పోటెత్తుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు వర్షాల వల్ల ఏమైనా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 0551277330కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. చెప్పండి మురళీకృష్ణ, కర్నూలు జిల్లాలో వర్షాలపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాజ్కుమార్, గత 4 రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఆ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలతో పాటు డ్రైనేజీ కాలువలు కూడా పొంగి పొరలడంతో ఆ ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఆ ఇళ్లలోకి అంతా కూడా వరద నీరు చేరుకోవడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో మరోవైపు అటు పలు గ్రామాలకు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆలూరు తదితర ప్రాంతంలో అటు కర్ణాటక బళ్ళారి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో చాలా గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా అటు పోలీస్ శాఖను, రెవెన్యూ శాఖను, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అత్యవసర సమయంలో రక్షణ సహాయక చర్యలు చేసేందుకు మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే ఎక్కడైనా గ్రామస్తులు సమస్యలు ఎదుర్కొన్నట్లయితే తమ కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలిపితే వెంటనే ఆ రక్షణ సహాయక చర్యలు అందిస్తామని చెప్పి కూడా ఒక కంట్రోల్ రూమ్ నంబర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 08518277330 అనే నంబర్ కూడా కాల్ చేసి ప్రజలు తమ సమస్యలను విన్నవించినట్లయితే వెంటనే వారికి సహాయక చర్యలు అందుతాయని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆ జలాశయాలకు కూడా వరద పోటెత్తుతుంది. రికార్డు స్థాయిలో ప్రాజెక్టులకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతుండడంతో అటు కర్ణాటక ప్రాంతంలోని తుంగభద్ర జలాశయం నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సుంకేశ్వర జలాశయానికి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 20 గేట్లను 1 మీటర్ మేర ఎత్తి 1,04,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేశారు. ఈ వరద నీరంతా కూడా తుంగభద్ర నది మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. అటు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు 3,00,000 క్యూసెక్ల పైగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. మొత్తం మీద శ్రీశైలం జలాశయానికి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈ ఏడాది అత్యధికంగా 7 సార్లు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దాదాపు 4 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాల కలెక్టర్లు అటు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్సిరి కూడా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎవరు కూడా నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలని చెప్పి కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజ్కుమార్. ఓకే, థ్యాంక్ యూ మురళీకృష్ణ.